టెస్ట్ సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జూన్ 20వ తేదీన ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ లేకపోయినా ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టబోయే టీమిండియా యువ ఆటగాళ్ల ప్రదర్శన కోసం అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ జట్టు బజ్బాల్ అనే కాన్సెప్ట్తో టెస్ట్ క్రికెట్ పందాను మార్చిందని చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో మొదటి టెస్టుకు ముందు జో రూట్ మీడియాతో మాట్లాడుతూ టీమిండియా గురించి కీలక విశ్లేషణ చేశాడు. బజ్బాల్ అనేది కేవలం ఇంగ్లాండ్ సొంతం కాదని, టీమిండియాలో కూడా ఒక ఆటగాడు బజ్బాల్ను మించిన స్థాయిలో ఆడగలడని పేర్కొన్నాడు. జో రూట్ ఏమన్నాడంటే, యువ ఆటగాళ్ల కారణంగా క్రికెట్ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. వారు సరికొత్త పందాతో దూసుకొస్తున్నారు. ఇది క్రికెట్కు శుభ పరిణామం. దీనివల్ల క్రికెట్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ లేకపోయినా గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ జట్టులో ఐపీఎల్లో అద్భుతంగా ఆడిన చాలా మంది ఆటగాళ్లున్నారు. వాళ్ళందరూ మ్యాచ్ విన్నర్లన్న విషయం మర్చిపోకూడదు. మా జట్టు హెడ్ కోచ్గా మెక్కలం వచ్చాక బజ్బాల్ అనే కాన్సెప్ట్తో మేము టెస్టు క్రికెట్లో ఆడడం ప్రారంభించాము. అయితే బజ్బాల్ అనేది కేవలం ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన విషయం కాదు. భారత జట్టులో కూడా ఒక ఆటగాడు బజ్బాల్కు మించిన ఆటతీరుని టెస్టుల్లో ఆడుతూ టెస్టు క్రికెట్ గమనాన్ని మారుస్తున్నాడు. ఆ యువ ఆటగాడే యశస్వి జైస్వాల్. వెస్టిండీస్ గడ్డపై అద్భుతంగా ఆడిన జైస్వాల్ ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఏకంగా సెంచరీ సాధించాడు. పిచ్లతో సంబంధం లేకుండా స్వదేశమైన విదేశీ గడ్డపైనైనా జైస్వాల్ అసాధారణ బ్యాటింగ్తో భయం లేకుండా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లను భయపెడుతున్నాడు. కాబట్టి జైస్వాల్ను త్వరగా అవుట్ చేస్తే టీమిండియాపై ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకోసం మేము మా ప్రణాళికను రచించాము. వాటిని సరిగ్గా అమలు చేసి మొదటి టెస్ట్లో టీమిండియాను డిఫెన్స్లో పడేస్తామంటూ జో రూట్ చెప్పుకొచ్చాడు. మరి జైస్వాల్ విషయంలో ఇంగ్లాండ్ వ్యూహం ఫలిస్తుందా, లేక ఆ వ్యూహాలను ఛేదించి జైస్వాల్ తన జైత్రయాత్రను కొనసాగిస్తాడా అన్నది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.